ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని కొండూరు మండలం మరో ఉద్దానంగా మారబోతుందా? అక్కడ అంతకు పెరుగుతున్న కిడ్నీ బాధితుల గోడును ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదా? అధికారులు తరచూ పర్యటనలు చేస్తున్నా సమస్య సీరియస్నెస్ వారికి అర్థం కావడం లేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. దీంతో ఇక్కడి ప్రజలు ప్రాణాలు అరచేత్తో పట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో కొండూరు కిడ్నీ బాధితుల వైద్యంపై మెగా 9 టీవీ స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కొండూరు మండలంలో కిడ్నీ మరణాలు పెరుగుతున్నాయి. బాధితుల సంఖ్య కూడా అంతే వేగంగా పెరుగుతోంది. ఇక్కడ రెక్కడితే కాని డొక్కాడని దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల ప్రజలు చాలా మంది ఉన్నారు. వీరంతా ఫ్లోరైడ్, సిలికాన్, ఖనిజ లవణాలతో కలుషితమైన నీరు తాగి కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు. ఇప్పటికే మండలంలో 3000కు పైగా కిడ్నీ బాధితులు చనిపోయారు. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరి మీ ఊరికి కృష్ణా జలాలు తీసుకొస్తాము అని చెప్పేసి అంటున్నారు. కృష్ణా జలాలు వచ్చాయా? రాలేదండి. కృష్ణా జలాలు రాలేదు. మేము ఒకటైతే 20 సంవత్సరాలు పని కూడా బాగలేదండి. ఇంటికి నొప్పులు ఎక్కువయ్యి. ప్రభుత్వం నుంచి పెన్షన్ ఏమైనా వస్తుందా? రావట్లేదండి. ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం చేసిందని మేము బాధపడుతున్నాం. మందులకి వాటికి ఎంత ఖర్చు అవుతుంది? 5,000 రూపాయలు అవుతుంది. మరి విజయవాడ ప్రతి నెల పోయి రావాలి కదా? ప్రతి నెల పోవాలండి. తప్పు సప్పు తీసుకొని పోవటం, చూసుకొని రావటం. మరి ఇక్కడ మీ ఊర్లో కొండూరులో డయాలసిస్ సెంటర్ పెట్టారు, అక్కడ డాక్టర్లు ఎవరు లేరా? విజయవాడ రమ్మన్నారండి. ఇక్కడ చూడట్లా డయాలసిస్ సెంటర్లు పెట్టారు కానీ క్రాంప్ పెట్టారండి. గవర్నమెంట్ క్రాంపులు పెడితే విజయవాడ రాండి మీరు హాస్పిటల్కి, విజయ హాస్పిటల్ రమ్మని ట్యాబ్లు ఇచ్చిపోయారు. కొండూరులో కిడ్నీ మరణాలకు కారణాలను వెతికితే ముందుగా కనిపించేది అక్కడి ఫ్లోరైడ్ నీళ్లే. దశాబ్దాల క్రితమే ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న కృష్ణా జలాల నీటి పథకం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. దీంతో ఇక్కడి ప్రజలు ఫ్లోరైడ్ నీళ్లు తాగి చనిపోతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 63 మంది ఇలా చనిపోయారు. కొండూరు, గంపలగూడెం మండలాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. దీనిపై అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగిన ఫలితాలు మాత్రం వెంటనే వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. అదే కోరుకుంటున్నాం. మేము కూడా 10 సంవత్సరాలు పైన అవుతుంది నాకు ఇంత ప్రాబ్లం వచ్చి. 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 9 ఏళ్ళు, 8 ఏళ్ళు అట్లా అవుతున్నాయి. 20 ఏళ్ళు అవుతున్నాయి. ఒకసాటిన అన్ని డబ్బులు అవుతున్నాయి బాబు. ఇంత కట్టలు పెడతామే బెడ్ మీద. మాకు ఆస్తి మాస్తి ఏం లేవు. ఒక్కడే నా కొడుకు, 2 ఆడపిల్లలు. అసలు ఏం లేవు మాకు. రెక్కల మీద బతుకుతాయి మేము. గత వైసీపీ ప్రభుత్వం కృష్ణానదీ జలాలు అందించే నీటి పథకాన్ని నిర్లక్ష్యం చేసింది. నేటికి అది నత్తనడక నడుస్తుంది. బిల్లులు చెల్లించకపోవడంతో పనులు సాగడం లేదు. దీంతో ట్యాంకర్ల ద్వారా మంచినీరు అరకొరగానే అందిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో వారానికి ఒకసారి నీరు అందిస్తున్నారు. మరోవైపు ఫ్లోరైడ్, సిలికా ఇతర ప్రమాదకర పదార్థాలు నీటిలో ఉండడం, ఇతర కారణాలతో కిడ్నీ వ్యాధి విస్తరిస్తుంది. అయినా ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఆ నీరే దిక్కుగా మారింది. నాకు కిడ్నీ ప్రాబ్లం వచ్చి ఇలా 7 సంవత్సరాల నుంచి వస్తుంది బాబు. వస్తుంది. హాస్పిటల్ పోయి విజయవాడ హాస్పిటల్ మందులు తింటున్నాము. నెలకు వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. ఆ 10 ఏళ్ళు నాకు లేక పనికి పోయేది లేదు, ఏం లేదు. ఇంట్లోనే అండి. ఈ పింఛన్ వచ్చిన దానికి అట్టగే దాంతోనే కొడుకులు ఇస్తే ఇస్తారు, లేకపోతే ఏం లేదు. దాంతోనే తిని అట్టగే ఉంటున్నాము. మా ఊరికి సాగరం నీళ్ళు రావాలి, మంచి నీళ్ళు రావాలి. గవర్నమెంట్ మాకు సహాయం చేయాలి బాబు. కొండూరు మండలంలో కిడ్నీ బాధితులు ప్రతి నెల మందులు, వైద్యం, ఇతర అవసరాలకు కనీసం 10,000 రూపాయల చొప్పున ఖర్చు పెడుతున్నారు. జిల్లాలో కిడ్నీ బాధితులు అప్పులు చేసి ఆస్తులు అమ్ముకొని ఏటా ఖర్చు పెడుతున్న మొత్తం కోట్లలోనే ఉంటుంది. తాజాగా గిరిజన తాండాలో 20 నుండి 30% కుటుంబాలు కిడ్నీ వ్యాధి బారిన పడ్డాయి. వీరిలో చాలా మంది అవగాహన లేక, భయంతో డయాలసిస్ చేయించుకోవడం లేదు, డబ్బు లేక మందులు వాడడం లేదు, వైద్యం చేయించుకోవడం లేదు. వాస్తవానికి ప్రభుత్వం డయాలసిస్ రోగులకు ఇస్తున్న 10,000 రూపాయల పెన్షన్ సరిపోవడం లేదు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఇతరాత్ర సాయం కూడా అందడం లేదు. ఇది మరొక ఉద్దానంలాగా తయారవుతున్నా పట్టించుకుని అధికారులు ఇంకా ఎంతమంది చనిపోవాలి, బ్రతుకు తెరుగుతూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బ్రతకాలి అని చెప్పేసి కిడ్నీ సమస్యతో బాధపడుతున్న
వీరందరూ కూడా మెగా9 టీవీతో వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమస్యలను ఇంకా ఎన్నాళ్ళు తీరుస్తారో అని చెప్పేసి ఎందరో రాస్తారోకోలు చేస్తున్నా ఇంకా పట్టించుకోకపోవడంపై మరో ఉద్దానంలో తయారవుతుంది. ఇలాంటి సమస్యలను వెంటనే తీర్చాలని చెప్పేసి మెగా9 టీవీ ద్వారా ప్రభుత్వానికి సూచిస్తున్నాం.